1000 మంది అలర్జీ పేషెంట్స్ అనాలిసిస్ డేటాని వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలర్జీ ఇమ్యూనోథెరపీ డేటా కోనోకార్పస్ పుప్పోడి అలర్జీ డేటాను రిలీజ్ చేశామన్నారు డాక్టర్ వ్యాకరణం. అలర్జీ రావడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుందన్నారు. అలర్జీ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వారోత్సవాలు జరుగుతున్నాయి. 40 కోట్ల మంది భారతీయులు ఎలర్జీలతో బాధపడుతున్నారు. వివిధ రకాలైన ఎలర్జీలు, అది దురదలు కావచ్చు, తుమ్ములు కావచ్చు, ఆస్మా కావచ్చు, సైనస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఏముంది, ఎలర్జీ కదా, ఒక సిట్రసిన్ గోళీ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని చాలా మంది అభిప్రాయంలో ఉంటారు. ఎలర్జీ వల్ల ప్రాణాంతకం ఉంటుందా అని మొత్తం అధ్యయనం చేసిన తర్వాత ఎస్, ప్రాణాపాయ స్థితి వస్తుంది. దాని పేరేమిటి? ఎనఫలైటిక్ షాక్. సరైన సమయంలో సరైన డాక్టర్ దొరకకపోతే, ఎపినెఫ్రిన్ లాంటి, ఎడ్రినల్ లాంటి డ్రగ్స్ ఇవ్వకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచ స్థాయిలో వరల్డ్ అలర్జీ ఫౌండేషన్ తరఫున మేమేం చెప్తున్నామంటే, ప్రాణాపాయ స్థితి వస్తుంది, దాన్ని కాపాడుకోవడం. ఎలా కాపాడుకోవడం? ఫుడ్ ఏది ఉన్నదో మీరు ఐడెంటిఫై చేయండి, దూరంగా ఉండండి. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, కోనోకార్పస్ డేటా కూడా 1000 పేషెంట్స్ ది మనం తీయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రోజు డేటా రిలీజ్ చేశాము. దేశంలోనే మొట్టమొదటిసారిగా 1000 పేషెంట్ డేటా ఇమ్యునోథెరపీకి, అలర్జీకి రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల తెలుసుకొని వాళ్ళు జాగ్రత్త పడి ఎనాఫిలాక్సిస్, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారని మేము చేశాం.